అని చెప్పి సిపిఎం కేసీఆర్ కేటీఆర్లు 1000 kV సబ్ స్టేషన్లని టచ్ చేస్తే మాడి మసైపోతారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పీకేయడానికి కేసీఆర్ మొక్క కాదని మహావృక్షం అన్నారు. ఆయన జోలికి వస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ వెలుగునిచ్చే సూర్యుడు, కేసీఆర్తో గోక్కున్న వారెవరూ బాగుపడలేదని తెలిపారు. కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేవన్న ఆయన రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. వరంగల్లో జరిగింది విజయోత్సవ సభ కాదు, కాంగ్రెస్ విషాద సభ అన్నారు. రేవంత్ రెడ్డి నోట అబద్ధాల తూటాలు పేలాయని, ఆయన మాటలు విని అబద్ధమే సిగ్గుతో తలదించుకుంది అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలను కొట్టడం, కేసీఆర్ను తిట్టడమే కాంగ్రెస్ విజయమా అని నిలదీశారు. రేవంత్ అబద్ధాలకు ఓరుగాలు నివ్వరబోయిందంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ పేరు లేకుండా ఎత్తాం, కేసీఆర్ మొక్క లేకుండా ఎత్తాం. చాలా మంది కేసీఆర్ లాంటి వాళ్ళని తెలంగాణ లేకుండా ఎత్తాం, పీకెత్తామన్నారు. పీకెత్తం లేకుండా వాళ్ళే పీక్కొని పోయి నుంచి కేసీఆర్ని పీక్తా అన్నోడు, తెలంగాణతో గోక్కున్నోడు, కేసీఆర్తో పెట్టుకున్నోడు ఎవడు మిగలలే ఈ రాష్ట్రంలో. కేసీఆర్ అనే మొక్కను పీకేస్తా. కేసీఆర్ అనే మొక్క కాదు, అది ఒక వటా వృక్షం. కేసీఆర్ అనే వ్యక్తి ఒక వటా వృక్షం, ఒక మహావృక్షం, ఒక పెద్ద రావి చెట్టు. అట్లాంటి చెట్టు నువ్వు ముట్టుకోలేవు. నీలాంటి నీ తాత జేజమ్మలు ఎంతో మంది పీకేస్తా అని వాళ్ళు పీక్కొని పోయారు. గదంతెందుగా మీ గురువే కదా. ఈ రాష్ట్ర తొలిత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆ రోజు చెప్పాడు, ముఖ్యమంత్రి లేకుండా చేస్తా, తెలంగాణ రాకుండా చేస్తా, ఉద్యమమే లేకుండా చేస్తా. ఏమైంది? ఆంధ్రాకు వారిపోయింది, ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. పార్టీ దుకాణం తాళం వేసుకొని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది, పారిపోయింది. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు, కేసీఆర్ని లేకుండా చేస్తా, కేసీఆర్ని ఈ రాష్ట్రంలో పీకేస్తాడు. ఆయన్నే పీక్కొని పోయాడు. దాని తర్వాత రోషయ్య, దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, నీలాంటి జాతీయ పార్టీని 35 మందిని ఒప్పించి మెప్పించి, ఒకవేళ ఒప్పుకోకపోతే కాంగ్రెస్ లాంటి పార్టీని పండబెట్టి తొక్కి దాని మీద ఎక్కి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన గొప్ప దమ్మున్న నాయకుడు మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ మిస్టర్ రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం